నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ ట్రేడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీతో పాటుగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పెళ్లికి సంబంధించి, సొంత ఇంటి కళ, అలాగే మీ ఆరోగ్యానికి మీకు అంతులేని ఐశ్వర్యం ఇవ్వాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, యానిమల్స్ అంటే మనం అందరం కూడా చాలా అభిమానిస్తాము. మనలో కొంతమంది ఇంకా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏ రీజన్ లేకుండా కొట్టడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, మెంటల్గా టార్చర్ చేయడం కానివ్వండి చేయకండి. అది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ మీకు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళని హింసకి గురి కానివ్వకండి, చేయకండి. మీకు కుదిరినప్పుడు ఆహారం అందించడం, లేకపోతే నీరు అందించడం దయచేసి వాటికి చేస్తూ ఉండండి. అది ఏ జంతువు అయినా సరే, ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనతో పాటుగా నోరు లేని మూగజీవాలు కూడా హ్యాపీగా ఉండడానికి అంతే అర్హులని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము 2025కి సంబంధించి. తులారాశికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఎవరైతే, అంటే కొన్ని సంవత్సరాలుగా మీరు ఎవరైతే రిలేషన్షిప్లో కానివ్వండి, దాంపత్య జీవితంలో కానివ్వండి, నేను ఈ దాంపత్య జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ఓపికగా సహనంగా అన్నీ భరించాను, అర్థం చేసుకున్నాను, ఒక మంచి మార్పు కోరుకున్నాను. మనం ఇలా వదిలేసి వెళ్ళిపోవడం మంచిది కాదు, సిచ్యువేషన్స్ని బేర్ చేసుకుని ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాలి కదా అని చెప్పేసి చాలా నేను ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళినా సరే ఈ పర్సన్లో ఎలాంటి మార్పు రావట్లేదు, ఈ రిలేషన్షిప్లో ఎలాంటి మార్పు రావట్లేదు, ఇక వీళ్ళ దగ్గర నుంచి దూరం అవ్వడమే మంచిదే, ఇంకా నా జీవితం ఇక్కడే వెయిట్ చేసి నేను వేస్ట్ చేసుకునే దానికంటే నా జీవితం నేను వెతుక్కుంటే మంచిదని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం, లీగల్గా మీ పార్ట్నర్తో మీరు విడిపోవడానికి సిద్ధపడతారు. ఖచ్చితంగా ఎవరైతే గత కొంత రోజులుగా ఒక ఫిజికల్ అబ్యూస్కి, మెంటల్ అబ్యూస్కి గురవుతూ ఉన్నారో మీ దాంపత్య జీవితంలో, ఈ సంవత్సరం ఖచ్చితంగా లీగల్గా డివోర్స్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఆ ప్రొసీజర్ కూడా చాలా తొందరగానే జరుగుతుంది. ఐఎమ్ సో సారీ టు సే దిస్, బట్ ఇది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక మంచి విషయం కూడా ఏంటంటే, గత కొంతకాలంగా కొంతమంది ఎవరైతే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్తో, ల్యాక్ ఆఫ్ లవ్ కానివ్వండి, కేర్ కానివ్వండి, లేకపోతే ఇద్దరి మధ్యలో కొంచెం సఖ్యత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విడిపోయి దూరంగా ఎవరైతే బతుకుతున్నారో అలాంటి వాళ్ళు కలిసే అవకాశం ఉంది. అంటే ఇద్దరిలో ఒకరికి ఇష్టం ఉంది, ఒకరికి ఇష్టం లేదు, ఇలా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మీ ప్రేమని, మీ సహనాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని, మనం తప్పు చేసామేమో వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి విడిపోయి అని చెప్పేసి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. ఖచ్చితంగా మళ్ళీ మీ జీవితంలోకి వాళ్ళు తిరిగి వస్తారు. ఇది ఖచ్చితంగా ఈ 2 విషయాలు ఇదే రాశికి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్తో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా మీకు శాశ్వత పరిష్కారం కోర్టు ద్వారా లభిస్తుంది. అలాగే విడిపోయి ఒకరికి ఇష్టం ఉంటే ఇంకొకరికి ఇష్టం కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. ఎవరి రాక కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే మీరు లైఫ్లో జరిగిన పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే వ్యాపార పరంగా చూసుకుంటే కనుక కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొంతమందిని నమ్మి మనం కలిసి బిజినెస్ చేద్దాము, ఇంత లాభం ఉంటుంది, అంత లాభం ఉంటుంది అని చెప్పి లేనిపోని డాబు కబుర్లన్నీ చెప్పి మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయించుకుని మిమ్మల్ని నట్టేట ముంచేసి ఆర్థిక పరంగా మీకు తీరని నష్టాన్ని మిగిల్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటివి గతంలో ఏవైతే జరుగున్నాయో అవి తలుచుకొని లైఫ్లో ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఎవరికి డబ్బు సహాయం చేయాలనుకున్నా, ఎవరికి డబ్బు అడ్జస్ట్ చేయాలి అని అనుకున్నా, ఎవరికి అప్పుగా ఇవ్వాలనుకున్నా ప్రతిదీ కూడా ఒక భయంగానే మిగిలిపోతుంది మీకు. సో ఇలాంటి విషయాలు పాస్ట్లోనే ఉండిపోవడం వల్ల ప్రెజెంట్లో మీకు ఏదైనా మంచి అవకాశాలు వచ్చినా అది
ఆ అవకాశం మనం తీసుకుని ముందుకు వెళ్ళొచ్చా లేదా అనే సందేహంలోనే ఉండిపోతారు. దయచేసి మీ పాస్ట్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ప్రెజెంట్‌లోకి రండి. అంతా మంచే జరుగుతుంది. పాజిటివ్‌గా ఉండండి. లక్ అనేది మీకు ఫేవర్ చేస్తుంది. కాలం మారుతుంది. గో విత్ ద ఫ్లో అంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు బిజినెస్ పరంగా మాత్రం మంచి లాభాలు చూస్తారు. సేల్స్ పెరుగుతాయి. లాభాలు బావుంటాయి. మంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మార్కెటింగ్ చేయగలుగుతారు. ప్రమోషన్ చేయగలుగుతారు. అన్ని విధాలుగా బిజినెస్ పరంగా మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసేవాళ్ళు కావచ్చు, ప్రమోషన్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్‌ఫర్స్ కోసం కానివ్వండి, ఇలా గ్రోత్‌కి సంబంధించి మీ కెరియర్ పరంగా చూసే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఈ సంవత్సరంలో అందుకుంటారు. అలాంటి విషయాల్లో ఏం డౌట్స్ లేవు. కొన్ని సార్లు మీ నెగ్లిజెన్సీ వల్ల, మీ మాట దురుసు వల్ల మీ జాబ్‌కే మీరే ఎసరు పెట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు మీ మాటని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్‌మెంట్స్ లేట్‌గా అయినా సరే మంచి రిటర్న్స్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్.